గుంటూరు, విజయవాడ నగరవాసులే కాదు, అమరావతి రాజధాని ప్రాంత ప్రజానీకం అందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులైనటువంటి ఓ కొలిక్కి వచ్చాయని చెప్పాలి. అందరూ అనుకున్నట్టుగానే ఈ దసరా సెలవుల్లోనే కొంతమేర రాకపోకలకు అనుమతి ఇద్దామని భావించినటువంటి హైవే అధికారులకు మాత్రం మంగళగిరి నుంచి మందరం మధ్య దాదాపు 500 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణ పనులు మిగిలిపోయిన నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజానీకానికి మాత్రం ఈ పండగ సీజన్లో రోడ్డుపై నడిచేటువంటి అవకాశం లేకపోవడం కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి. ఇదే సమయంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాలు కాజా వద్ద ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక వెంకటపాలెం వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టోల్గేట్ నిర్మాణాలు పూర్తి చేశారు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు. మొత్తం 12 వరుసలతో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించినటువంటి కెమెరాలతో మాత్రం ఈ నిర్మాణ పనులు పూర్తి చేశారు. పూర్తిగా పవర్ కన్జంప్షన్ దాన్ని సేవ్ చేయడానికి సోలార్ ప్యానల్స్ వాడుతూ ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టినటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది మొత్తం 47.7 కిలోమీటర్లు, అంటే వాటిలో 30 కిలోమీటర్లు మాత్రం గొల్లపూడి దగ్గర నుంచి చిన్న అవుట్పల్లి వరకు ఒక ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక తాజాగా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజ్ వరకు 17.8 కిలోమీటర్లు. దీనికి సంబంధించి మాత్రం మంగళగిరి, మందరం మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నూతన రహదారిపై రాకపోకలు కొనసాగించేటువంటి వాహనదారులకు కృష్ణా నదికి దక్షిణ వైపు అంటే వెంకటపాలెం వద్ద ఈ నూతన టోల్గేట్ నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు వెళ్ళేవారు కావచ్చు, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనదారులకు సర్వీస్ రోడ్లో నుంచి ఈ 6 వరుసల హైవే ఎక్కడానికి మాత్రం మొత్తం 4 చోట్ల అప్రోచ్ రోడ్డు సదుపాయాన్ని కల్పించారు. అది ఒకటి ఈ వెంకటపాలెం టోల్గేట్ వద్ద, అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి తూర్పు వైపున అంటే నవలూరు శివార్లో ఉన్నటువంటి E13 రోడ్డు మార్గం నుంచి ఒకటి, చిన్నకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి చోట ఒకటి, అదేవిధంగా 0 పాయింట్ అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి జంక్షన్ వద్ద ఇట్లా మొత్తం 4 చోట్ల నుంచి ఈ సర్వీస్ రోడ్లో నుంచి హైవే ఎక్కడానికి మాత్రం సదుపాయాన్ని కల్పించారు.